అఖండ 2 తాండవం వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయా? ఆగండాగండి, అసలు మ్యాటర్లోకి వెళితే ఏకంగా పాన్ ఇండియా స్టార్స్ కూడా నోరెళ్లబట్టడం ఖాయం. 65 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు సవాల్ విసురుతూ తన మార్కెట్ను రోజురోజుకూ పెంచుకుంటూ పోతున్న మన నందమూరి నటసింహం బాలకృష్ణ గర్జన డిసెంబర్ 5న థియేటర్లలో చూడబోతున్నాం. 180 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ నంబర్స్ తెలిస్తే ప్రొడ్యూసర్లు ఎంత లాభంలో ఉన్నారో అర్థమవుతుంది. బాలయ్య బోయపాటి కాంబో అంటేనే బాక్సాఫీస్ వద్దాదొక సంచలనం. సింహ, లెజెండ్, అఖండ ప్రతి సినిమా కూడా బాలయ్య కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్స్. అందుకే అఖండకు సీక్వెల్గా వస్తున్న తాండవంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 25కే రావాల్సింది. కాని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవడంతో డిసెంబర్ 5కి వాయిదా పడింది. అయితే ఈ వాయిదా వెనుక అసలు కారణం మార్కెట్లో రికార్డులు బద్దలు కొడుతున్న బిజినెస్ డీల్స్ కోసమే అనిపిస్తోంది. ఎందుకంటే బాలయ్య కెరియర్లో అత్యధిక బడ్జెట్ 180 కోట్లు పెట్టిన నిర్మాతలకు ఇప్పటికే 300 కోట్ల పైగా ప్రీరిలీజ్ బిజినెస్ క్లోజ్ అయ్యిందని ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో నాన్ థియేట్రికల్ రైట్స్ సంగతి చూస్తే ఒక్క శాటిలైట్ హక్కులే ఏకంగా 60 కోట్లు పలికాయి. ఇక ఓటీటీ డీల్ కోసం 85 కోట్లకు నెట్ఫ్లిక్స్ తీసుకుందని వార్తలు వస్తున్నా జియో హాట్స్టార్ కూడా గట్టి పోటీ ఇస్తోంది. కానీ అసలు షాకు థియేట్రికల్ హక్కుల్లోనే ఉంది. ఒక్క నైజాం రైట్స్ 36 కోట్లు కాగా ఆంధ్రాలో ఏకంగా 55 కోట్లు, సీడెడ్లో 24 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్లో మన బాలయ్య మార్కెట్ పవరేంటో తెలుసా? నార్త్ అమెరికా, ఇతర ఓవర్సీస్ రైట్స్ కలిపి ఏకంగా 31 కోట్లు అంటే $3.5 మిలియన్ పలికాయి. ఆడియో రైట్స్ అదనం లెక్కేస్తే ఏకంగా 300 కోట్లకు పైగానే. ఇది బాలయ్య దూకుడు కాకపోతే ఇంకేంటి? ఈ సినిమాలో బాలయ్య సరసన సంయుక్తా మీనన్ నటిస్తుండగా విలన్గా ఆది పినిశెట్టి కనిపించబోతున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మళ్లీ ఈ సినిమాకు బాక్సులు బద్దలయ్యే మ్యూజిక్ ఇస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. రీసెంట్గా రిలీజైన టీజర్ కూడా ఈ అంచనాల్ని 10 పెంచేసింది.